వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్క చేతి వంట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నెక్స్ట్ టైం చేయాలో కామెంట్ చేయండి గైస్. ఈరోజు క్యాప్సికమ్ మసాలా ఫ్రై చేయబోతున్నాం. దానికి ఒక 4 క్యాప్సికమ్ తీసుకొని దాంట్లో ఉన్న చెత్త ఇట్లా విత్తనాలు తీసేసుకొని కొన్ని వెల్లుల్లి గాలికి తీసుకొని ఇంకా 2 ఆనియన్స్ ఇంకా ఒక లెమన్ ఇంకా కొత్తిమీర తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ లెమన్ తీసుకున్న ఇది ఉంది కదా, ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని కొంచెం శనగపిండి తీసుకొని దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఫ్రై చేస్తున్నాం, పక్కన పెట్టుకోవాలి. తర్వాత గార్లిక్ వేసేసుకోవాలి. అదే ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆఫ్ కారం, 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు, టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 ధనియాల పొడి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని లెమన్ వేసుకొని పిండేసి ఇప్పుడు మిక్సీ పట్టాలి. దాంట్లో కొన్ని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని క్యాబేజ్లో నింపాలి, క్యాప్సికమ్ నింపాలి. ఇంకా కొంచెం మసాలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ ఆఫ్ ఆనియన్ వేసుకొని మసాలా నింపుకున్న క్యాప్సికమ్ వేయించుకోవాలి. ఇప్పుడు వేయించేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న అది వేసేసుకోవాలి మసాలా. తర్వాత లెమన్ పిండి, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి ఎలా అయిందో, మంచిగా అయింది. తర్వాత సర్వ్ చేసుకొని తినుడే. ఇంకా తింటున్నా. 3, 2, 1 స్టార్ట్. ప్లీజ్గా కామెంట్ చేయాలి. నెక్స్ట్ టైం